కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ అధికారులపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో మొక్కజొన్న కొనుగోలు చేయకపోతే మార్కెట్ ముందు ఆందోళన నిర్వహిస్తామన్నారు. గత 15 రోజులుగా మార్కెట్లో మొక్కజొన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతు సమస్యలు మార్కెట్ కమిటీ డీఎం దృష్టికి గంగుల కమలాకర్ తీసుకెళ్లారు. వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం పరిశీలించారు. ఈ ఇక్కడ ఉన్నా బాబు లారీలు లేవట కదా. ఇప్పుడు ఇంకా 10 బండ్ల స్టాక్ ఏం 10 రూపాయలు మళ్ళీ ఇప్పుడు కాంట పెట్టవా? కాంట అయితే 10 నీకు లారీలు కావన్నా? డిఎం గారు లారీలు కావన్నా? లారీలు కావన్నా? చేస్తా సార్, చేస్తా. ఇవి కాంట పెట్టారు కదా. 4 ఎందుకే 10 లారీలు పెట్టరాదా? అంటే ఇంత కూరవానే ఇంత మక్కలు కొనరానే ఎందుంటాయి? అంత కొడితే అంత 10 లారీలు ఉంటాయి. వేల లారీలా ఇది కొన ఉంది. మీ డిపార్ట్మెంట్ ఎందుకు, మీరెందుకు ఇంత అధికారంగా ఎందుకు? రైతులు నమ్ముతారా? నేను ఒక పని చేయి, ఇది తీసుకుపోయి ఇక్కడ స్టాక్ పెట్టు, స్కూల్ అన్నా స్టాక్ పెట్టు. కానీ 80% మీరు లిఫ్ట్ చేయాలి. ఇవాళ రేపు అమావాస్య మంచిగా ఉంటుంది. ఇవాళ లిఫ్ట్ చేయని ఇక్కడ కూర్చుంటా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వ్యవసాయం మంచిగా నడిచింది, కరెంట్ వచ్చింది, నీళ్ళు వచ్చింది, పెట్టుబడి సాయం ఇచ్చిండ్రు. దాంతోపాటు పండిన పంట మొత్తాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసింది. అది మక్కలు కానీ, అది వడ్లు కానీ, రైతులు పండించిన ఏ పంట కానీ అన్నీ కేసీఆర్ గారు కొన్నారు. కొనగానే ఎఫ్సీ తీసుకోలే, రాష్ట్ర ప్రభుత్వం భరించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం భరించి గోడౌన్ లేకపోతే, ఆ రోజు కేసీఆర్ మాకు ఆదేశం ఇస్తే గోడౌన్ లేకపోతే అటు ఆంధ్రాలో జగ్గేపేటలో తీసుకున్నాం, కర్ణాటకలో బీదర్లో తీసుకున్నాం. అప్పుడు నేనే మాట్లాడినా. కొన్ని స్కూళ్ళలో హాలిడే వేసుకుంటే స్కూల్ కూడా ఖాళీ చేయించి అందులో స్టాక్ పెట్టుకొని రైతు దగ్గర కొనుగోలు చేసి రైతుకు ఇమ్మీడియట్గా అమౌంట్ ఓటీపీ ఇచ్చేందుకు కార్యక్రమం తీసుకున్నాం. మరి ఈరోజు ఏమైంది ప్రభుత్వానికి? ఈరోజు పంట మార్పిడి చేయాలని ప్రభుత్వం చెప్తుంది.